మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. మాఫియాలో చేరేందుకంట కన్న తల్లిని చంపేసిండట. మాఫియాలో చేరుతందుకు చూడు, సినిమాల చిత్రమా ఇది, చదువు ఈ చిత్రమా, చెప్పురి కథ. ఏమవుతారో పిల్లగారు రేపనాడు చదువుకోనంటే మామూలుగా ఏమంటారు, ఓ టీచరు, ఓ డాక్టరు, కలెక్టరు, లాస్ట్ కండక్టరు అయిదాము అని అంటారు పోరగాళ్ళు. కానీ ఈ బయటవేగాడు ఏకంగా మాఫియాలో చేరుదామని కన్న తల్లినే 15 పోట్లు పొడిచి చంపిండట. ఈయన దోస్తుగాడు ఇద్దరు కలిసి 15 కత్తిపోట్లతోటి పొడిచి చచ్చిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత 9 తులాల బంగారం తీసుకురంట, మళ్ళీ పోతే పైసలు తీసుకొని చిన్నగా పత్త లేకుండా ముంబైలో పడ్డదాకా పోయిరట. చూడు ఎక్కడ పోతుంది సమాజం, చూడు ఎంత 10వ తరగతి చదివే పొరగాడు ఇంత అధ్వానంగా తయారయ్యాడు. స్నేహితులతో కలిసి తల్లిని హత్య చేసిన బాలుడు నగదు 9.5 తులాల బంగారంతో పరారి. తొలుత ముంబైకి, అక్కడి నుంచి తిరుపతికి, అక్కడ అరెస్టు. ఏపీలోని విజయనగరంలో హత్య కేసును ఛేదించిన పోలీసులకు దొరికిపోయి పొరగాలి ఇద్దరు. ఎక్కడ పోతున్నట్టు ఏం చేస్తున్నట్టు చెప్పురిగా. ఇది సినిమాలు చూసి చేస్తున్నట్టే లెక్క. పొరగాలు సెల్ ఫోన్లు అట్నే అయినాయి, సినిమాలు అట్నే అయినాయి. పొద్దున్న లేస్తే ఫోన్లలో ఏముంది ఏం కథ అంటే ఈ క్రైమ్ భీములు చూసి పొరగాలు మొత్తం ఆగమై పాడవుతారు. ఇంత అధ్వానంగా పాడయ్యారు చూడుర్రి. ఈయన సోపతిగాడు ఇద్దరు కూడిరంట. వీళ్ళ అమ్మ ఏం చెప్పింది, ఈ పోరగాడు జరంతా అడ్డదారి దొక్కుతుండు, బిడ్డ గది తప్పు బిడ్డ, గసొంటి చేత చేయకు, నువ్వు ఈ మధ్య జర లంగా దొంగ తిరుగుతున్నామని తెలిసింది, మానుకో బిడ్డ, జర నీ తిరుగుళ్ళు మానుకొని ఇంట్లో పడి ఉండు, వెనకాలం సెలవులు అయిపోయినాక మళ్ళీ బయలుపోదు అని అప్పటిదాకా నేను నా మాట చెప్పిన మాట వినే ప్రయత్నం చేయి అని తల్లి అడిగిందంట. గది అడిగినందుకు నన్ను ఇంటంటావా, నన్ను నీ మాట చెప్పినట్టు వినమంటావా, నన్ను ఇంట్లో ఉండమంటావా అని చిన్న ఫోన్కి వస్తుంది. దోస్తుగానికి ఫోన్కి వచ్చిందట. ఫోన్కి వచ్చి దారాబాయి ఏడున్నామని అంటే వచ్చిందట. చెప్పురా ఏం సంగతి అని అంటే ఏదన్నా చెయ్యి, మా అమ్మని చంపేయాలని చెప్పిందట. మా అమ్మని చంపేయాలని ఆడు మరి దిగేసేటుడు, ఆడు మరి అట్టేటరా మరి తల్లినట్టు చంపుదామని అనలేదట. చంపుదామని చెప్పినట. ఎట్టేట చంపుదామని అంటే నువ్వు ఇంటికి రాగానే మా ఇంటికి పిలుచుకొస్తాను నేను, మా ఇంటికి పిలుచుకురాగానే మా అమ్మ ఉంటుంది. మా అమ్మ ఏం చేస్తుంది, మామూలుగా ఎక్కువ బాత్రూంలో కాయ అటు ఇటు తిరుగుతుంటుంది. ఇంట్లో బాత్రూంలో పోగానే ఇప్పుడు చంపేసేయి, నేను బయట ఉంటానని చెప్పిండట. సరే అని చెప్పిండట. ఇంట్లోకి పోయిరంట. ఇంట్లోకి పోగానే తల్లి లేదంట. లేకపోయేసరికి ఏమైనా మీ అమ్మ లేదు సముదామని వస్తామంటే జరాగు మా అమ్మ ఏడుందని ఫోన్ చేసిండట. అమ్మ ఏడున్నామంటే ఏదో పక్క గైలీనే ఉంది అని చెప్పిందని. అర్జెంటుగా రా ఇంటికి సోపతిగా వచ్చిండు, నేను చూడాలంటుండు మమ్మీ దాగానే వాళ్ళమ్మ కొడుకేనా తల్లి అనే అనుకొని ఆమె వచ్చిందంట. వీడు ముందుగానే చెప్పిండు, మా అమ్మ రాగానే పక్క బాత్రూంలోకి పోతుంది, నువ్వు మాత్రం ఆ బాత్రూమ్ గోడ సాడికి సల్ఫ్ సాడుకుండా అని చెప్పిండట. అన్నట్టే చెప్పులు ఇడిచిందంట. చిన్న బాత్రూమ్ కాడికి పోయిందంట. బాత్రూమ్ లోపలికి పోతున్నాగానే వెనకకెళ్ళి ఉన్నోడు ఇటు డోర్ సాటుకున్నోడు ఏం చేసిండట, అట్నే బిగ్గర పట్టుకొని నోరు మూసిండట. నోరు మూసి అక్కడిక్కడ జలపాస్తున్నాగానే వాళ్ళ అమ్మ కింద పడ్డదంట. కింద పడడమే అదును అనుకొని ఈయన దోసుగాడు ఇద్దరు కలిసి దండమంటే ఆమె మీద దుంకినట. మీద దుంకి 2 శాకులు ఉన్నట్టు ఈయన దగ్గర శాకులు తీసుకొని 12 నుంచి 15 కత్తిపోట్లు పొడిచిరట. ఏడికి వస్తే ఆడికే ముక్కనక, మూతనక, కడుపనక, కాలనక ఇష్టం వచ్చిన కాలంగా పొడుస్తూనే ఉరట. పొడిచి బుగ్గర ముసిరి కదా, బుగ్గర ముసి మొత్తుకోకుండా చచ్చిపోయిందని కన్ఫామ్ చేసుకున్నాక అమ్మయ్య మా అమ్మ చచ్చిపోయింది రా నాకు షేకండ్ ఇచ్చినట. బాగా చంపినవారు మా అమ్మ నన్ను షేకండ్ ఇచ్చి ఇక కత్తలను కొనపోయి దూరం వేసిరంట. ఇంటి వెనకకి వెళ్ళి చిన్నగా బాడీని కొనపోయారంట. బాడీని కొనపోయి ముళ్ళపొదలు ఉన్నాయంట. ముళ్ళపొదలకాయ వేసి మళ్ళీ ఇంటికి వచ్చి రక్తం మొత్తం రూమ్ మొత్తం రక్తం అవుతుందిగా, ఆ రక్తాన్ని మొత్తం శుభ్రంగా కడిగి బట్టలు మార్చుకొని ఇంట్లో బీరువాలో 9.5 తులాల బంగారం, పైసలు ఇవన్నీ ముడగట్టుకొని చిన్నగా బొంబాయి పోయిరట. బొంబాయి పోగానే పోలీసు వాళ్ళకి తెలిసిందంట. ఇటు ఎక్కడ పోయా కొడుకు పని ఉండదు అనుకొని చిన్న బొంబాయికి అనుకొని బొంబాయి పోలీసు వాళ్ళకి సమాచారం ఇచ్చిరట. వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో 2-3 సోపతిగాలు ఉండరట. ఈ సోపతిగాలకు మెసేజ్ చేసిండట, నేను పలానా కాడన మీరు ఏడు రాని. ఈ ఫోన్ మొత్తం పోలీసులు ట్రాప్ చేసిరట. పలానా కారణం అనగానే నైట్లో ఒక దోస్తుగాని దగ్గర బొంబాయిలో రూమ్లో ఉండట. ఈ పోలీసు వాళ్ళు అక్కడ స్థానిక పోలీసు వాళ్ళకి చెప్పినట్టు గిరిగిరి సంగతి మొదటివారిగాడు వచ్చిండు ఆయన పట్టుకుని ఉపాయం చేయరనగానే మరి వీళ్ళు తెలుసుకురా లేకపోతే తెలివి చేసి పెట్టినాం కానీ ఆ నుంచి చిన్న బగాంచి ఆ నుంచి మళ్ళీ తిరుపతి వచ్చిరట. ముంబైకి వెళ్ళి మళ్ళీ తిరుపతికి వచ్చిరట. ముంబైకి ఎక్కడికి పోయారంటే మాఫియాలో చేరుతుంది పోయి వీళ్ళు. ముఖ్యంగా వీళ్ళ ఉద్దేశం ఏంటంటే తల్లిని చంపాలి, ఇంట్లో ఉన్న సొమ్ములు బంగారం బడివాసన అవి తీసుకొని పైసలు తీసుకొని మాఫియాలో చేరాలి అని ఉద్దేశంతో పోయిరు. మరి పోలీసులు భయపడరా ఎట్నో కానీ మళ్ళీ ఆ నుంచి చక్కగా తిరుపతి వచ్చిరట. తిరుపతిలో మకాం వేయగానే మళ్ళీ పోలీసు వాళ్ళు వాళ్ళ ఫోన్ ట్రాప్ చేసి తిరుపతి ఉన్నారు బిడ్డ అనుకొని తిరుపతి పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు పట్టుకొని లోపలేసిరట. చూడరు కదా, ఎన్నో తరగతినా చదివేది 10వ తరగతి. 10 చదివిండట అంతే. 10వ తరగతి పరీక్షలు రాసి బాగానే 540 మార్కులు వచ్చినాయట. బిడ్డ జర్ర ఈ మధ్యలో అక్కడిక్కడ తిరుగుతున్నావు, నువ్వు జర్ర నా మాట వినే ప్రయత్నం చేయి బిడ్డ. నువ్వు లంగా దొంగ తిరుగులు సోపతులు పాడైపోను, సోపతుల తోవనాశనం అవుతున్నాయి, ఇవాళ రేపటి రోజులు బాగలేవు.
జర నేను నా మాట విని ఇంట్లో ఉండి బిడ్డ బుక్కడి తిని భూమి కొరుగు రేపనాడు బళ్ళు చాలా అయినాక మళ్ళీ కాలేజీకో విలేజ్కో పోదు అని తల్లి చెప్తే నన్ను ఇంట్లో ఉండమంటదా? ఇంట్లో ఉంటే నేను ఏం చేయ? నేను పెద్ద డాన్ కావాలి, మాఫియాని మొత్తం వెళ్ళాలి. అదేది బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు లేక డైలాగ్ ఇచ్చినట్టు ఆ ససుడు సినిమాలు చూసి పొరగాలు మొత్తం నాశనం అవుతారు. ఏమక్కడ చెప్పురి ఆ సినిమాలు పాడే పని. బిజినెస్ మ్యాన్ సినిమా వల్ల ఎవరికన్నా ఉపయోగం ఉందా? మనకి లేదు. ఇసొంటి లంగాలు తయారు చేస్తుంది ఇక అసొంటి సినిమా ఉన్నట్టుంది. ఇక ఆ సినిమా చూసిండో మరి ఇంకే సినిమా చూసిండో కానీ నేను మాఫియాలో చేరాలనే ఉద్దేశంతో మంచిగా 9.5 తులాల బంగారం పైసలు అన్నీ తీసుకొని దోసగాని తీసుకొని ముంబైకి తిరుపతికి అక్కడిక్కడ తిస్తే పోలీసు వాళ్ళు పట్టుకున్నారట. చూడరు కథ. మామూలుగా 16 ఏళ్ళ పొరగాడు పొరగాడు ఏం చేయాలి? అయ్యమ్మ 10 రూపాయలు ఇస్తే కొనుక్కోవాలి, గంతకు మించింది ఏమి లేదు. ఆడితో క్రికెట్ ఆడుకోవాలి, లేకపోతే దానికి నచ్చినట్టు ఆడుకోవాలి, లేకపోతే ఫోనో టీవో చూసుకొని ఇంట్లో కూర్చోవాలి. ఇంత పని చేయాలి. కానీ ఆడి ఇప్పుడే మాఫియాలో చేరి నేను మొత్తం రాష్ట్రాన్ని మొత్తం వేలేస్తా, బొంబాయిని మొత్తం వేలేస్తా, బొంబాయినికి ఇది ఓపిస్తాను పోతా అని పోతే ఎటపాడవుతుంది? పోబుతున్నోడు ఊకపోవాలి. పోబుతున్నోడు సరే పారిపోయిండు ఎక్కడైనా పోయి ప్రపంచం చాలా పెద్దగా ఎన్నో కాడ బతకొచ్చు. కానీ తల్లిని చంపిపోవాలన్న ఆలోచన ఎందుకు రావచ్చు? తల్లి అడ్డు ఉన్నది, నన్ను ముందర వర్ణిస్తలేదు అని దోస్తుగానికి చెప్తే దోస్తుగాడి 2 పోతలు కలిసి ఉత్త పుణ్యానికి తల్లిని చంపిరి. ఇవాళ కొన పోయి లోపలేస్తారు. ఇక బయటికి వెళ్తుండొచ్చు. వెళ్ళి మాత్రం రేపనాడు ఏం చెప్పుకుంటుండొచ్చు? ఏమెక్కడ పోయినవరా దోస్తుగాలని, ఏమెక్కడ పోయినా జైలుకి అంటే మా తల్లిని చంపిపోయినా అంటే నోట్లు ఉంచినట్టు కాదా? సో ఏంటి సిగ్గుదప్పిన పొరగాలు తలిగిరి కాలాన అయ్యమ్మ మాట అయిన కాలం లేదు. ఓడన దోసుగాడు ఆయమన్నాడు అంటే ఆయన మాట అసలుకి అయినా రే ఆయన దగ్గర పోతే అంత చదువు ముచ్చట చెప్తారా? ఆడొద్దు. ఓడన సిగరెట్ దాగి గుట్కలు తాగుతాడు, తంబాబుక్తోడు ఉంటే గాని సోబతి పట్టాలి. అవసరమైతే మంద అవుతాడు కూడా దొరకాలి. కసంటోరు సోబతి అయితే పడతారు. ఆయమన్న సోబతి పట్టే కాలం లేదు. ఈ కాలం గతకాలం.